నమస్తే, నేను మధు. కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీకి 1000 కోట్లు పంపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. మరి తెలంగాణ నుంచి ఎందుకు 1000 కోట్లు పంపించాలి? మరి ఆ 1000 కోట్లు ఎలా సేకరిస్తారు? మరి ఈ వార్తలో నిజం ఎంత ఉంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఒక వార్త వైరల్ అవుతుంది. ఏంటంటే తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీకి 1000 కోట్లు పంపించాలి అని చెప్పేసి. మరి దాని వెనక ఏముంది సార్? నిజంగానే 1000 కోట్లు పంపిస్తారా? అంటే ఎలక్షన్స్ కి అక్కడ ఫండ్ తక్కువ, ఎక్కడి నుంచి తీసుకోవాలని చూస్తున్నారా? అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఇప్పుడు దీని మీద గాసిప్స్ కొంతకాలంగా నడుస్తూ ఉన్నాయి. ఈ గాసిప్స్ కి బలం చేకూరేలాగా, గాసిప్ కి ఊతం ఇచ్చేలాగా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న కామెంట్ చేశారు. ఆయన చేసినటువంటి కామెంట్ ఏమో ఒక పందాలో చేస్తే, ఇది దానికి ముడిపెట్టి 1000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ గారికి పంపించాలని చెప్పేసి ఏదైతే గాసిప్స్ న్యూస్ వస్తున్నాయో వాటికి లింక్ చేసేసి మేము చెప్పింది నిజమేను అని చెప్పేసి ఇప్పుడు కొత్త వార్తని వండి వారిచి వదిలేరు. ఏంటంటే ఆయన ఈ మధ్యకాలంలో క్యాడర్ తోటి మాట్లాడుతూ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో మీటింగ్ అయింది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, మంత్రులు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ మీటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత వచ్చినటువంటి గాసిప్ అది ఏంటి, ఆ మీటింగ్లో మీరు 1000 కోట్ల రూపాయలు పంపించాల్సి వస్తుంది తెలంగాణ నుంచి. రాబోయేటువంటి కేరళ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, పుదుచ్చేరి కానీ, ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ సంబంధించి మొత్తం 1000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 1000 కోట్లని మీరు మీ వాటా కింద తెలంగాణ మీరు పంపించాలి అని చెప్పి ఏదో ఒక దిశానిర్దేశం మంత్రులకు చేసినట్టు, ఆ మీటింగ్ అదే ఢిల్లీ మీటింగ్ అన్నట్టు గాసిప్స్ వదిలేరు. మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా పంచిపెట్టినట్టు మీరింత అని పంచిపెట్టినట్టు, నీ వాటా ఎంత, నీ వాటా ఎంత, నీ వాటా ఎంత అని చెప్పి చెప్పినట్టు. కేసీ వేణుగోపాల్ని కేరళ సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాము కాబట్టి మీరు ఇంత పంపించాలని చెప్పినట్టు ఇట్లా రకరకాల గాసిప్స్ ని వదిలేశారు. వాస్తవంగా రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఈ అమౌంట్ సంబంధించినటువంటిది ఎప్పుడు మీటింగ్లో డిసైడ్ చేయరు. ఏ పొలిటికల్ పార్టీ కూడా చేయదు. అందులో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అసలు చేయదు. అది ఏదన్నా ఫండింగ్ అని అంటే అది 1-to-1 ఉంటుంది అంతే తప్ప ఓపెన్ మీటింగ్లో 10 మంది మీటింగ్లో అలా చెప్పరు. అది సింపుల్. రాజకీయాల గురించి ఏమాత్రం ఇంగిత జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు కూడా, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు. 10 మంది ముందు అలా చెప్పరు. అదేదైనా 1-to-1 ఉంటుంది అంతే తప్ప ఆ మీటింగ్ మంత్రులు అందరూ మీటింగ్ చేసేసి నీ వాటా ఎంత, నీ వాటా ఎంత, నీ వాటా ఎంత అని చెప్పి ఎవరు చెప్పరు. అందులో ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎలా చెప్తారు? ఒక తీర్మానం లాగా దాన్ని తీసి చెప్తారా? చెప్పరు కదా. కానీ ఆ విధంగా జరిగిందని చెప్పి ఒక గాసిప్ని వదిలేరు. అది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో నిజంగానే పిలిచి మాట్లాడి చెప్పుకుంటారులే అని చెప్పి వాళ్ళు గాసిప్ వదిలితే గాసిప్ని నమ్మేది. సహజంగా నిజం కంటే కూడా అబద్ధానికి ఎక్కువగా బలం ఉంటుంది. సో కాబట్టి అబద్ధం తొందరగా వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అయింది. ఇప్పుడు అది స్ప్రెడ్ అవుతున్నటువంటి క్రమంలో ఆయన క్యాడర్కి ఒక దిశానిర్దేశం ఇస్తూ రేవంత్ రెడ్డి గారు, మీరందరూ తలుచుకుంటే మన తెలంగాణలో ఇంతమంది క్యాడర్ ఉన్నారు, ఇంతమంది క్యాడర్ మీరందరూ కనుక తలా కాస్తే మనం 1000 కోట్లు ఏమన్నా పెద్ద ఇదా, మనం ఢిల్లీకి రాహుల్ గాంధీకి పంపించలేమా మనం 1000 కోట్లు అని చెప్పేసి అన్నారు. అంటే మెంబర్షిప్ రూపంలో ఆయనందేమో మెంబర్షిప్ రూపంలో, దాన్ని కన్వర్షన్ చేసిందేమో పార్టీ ఫండ్ రూపంలో, లేదంటే ఈ రాజకీయ పార్టీకి సంబంధించి ఎలక్షన్స్ రూపంలో పంపించమంటున్నాడు. రాహుల్ గాంధీ గారు ఆదేశించారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ 1000 కోట్లు పంపించకపోతే ఈయన ముఖ్యమంత్రి నుంచి తీసేస్తారు. ఇలా మళ్ళీ కొత్త ప్రచారం మొదలైంది. యాక్చువల్గా మొన్నటిదాకా ఏం ప్రచారం ఉండేది? దేశంలో ఏ ఎలక్షన్ జరిగినా, అది బీహార్ ఎలక్షన్ జరిగినాయి, లేదంటే ఢిల్లీ ఎలక్షన్ జరిగినాయి, ఏ ఎలక్షన్ జరిగినాయి కూడా అది తెలంగాణ నుంచే డబ్బులు పంపిస్తున్నారు అనేది మొదటి నుంచి చెబుతున్నారు కేటీఆర్ గారు. మొత్తం అసలు ఏ నుంచి రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టారంటే ఆయన ప్రత్యేక విమానంలో సంచులు తీసుకెళ్ళి ఆడిస్తున్నారు. ఢిల్లీలో తెలంగాణ సంపద అంతా తీసుకెళ్ళి ఆడిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఆయన చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారిని దించేస్తున్నారని చెప్తాడు. ఇప్పుడు ఏది నమ్మాలి మనం? ఇప్పుడు వాళ్ళేమో సంచులు ఇచ్చి పంపిస్తున్నాడు, ఇస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. మరి సంచులు ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎందుకు పోతుంది? పోదు కదా. ఈయన ముఖ్యమంత్రి పదవి ఎంతో కాలం ఉండదని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తారు. ఇంకొక వైపు గోతాలు సంచులు తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు.
ఈ రెండు కాంట్రడిక్షన్ యాక్చువల్గా. ఇప్పుడు నిజంగా ఈ సంచులు ఇస్తుంటే పదిలంగా ఆయనే ఉండాలి మరి వాళ్ళు చెప్పేదాని ప్రకారం. కానీ ఇలా గాసిప్స్ వదులుతున్నారు. గాసిప్స్ వదిలి ఎప్పటికప్పుడే ఇప్పుడున్నట్టు ప్రభుత్వాన్ని బలహీనపరచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారిని అయితే గందరగోళంగా మాట్లాడుతున్నారు. రేట్ ఎంత రెడ్డి అని, లేదంటే బఫూన్ అని, అంటే రకరకాల మాట్లాడుతున్నారు. బాడీ షేమింగ్ చేస్తున్నారు, పొట్టోడు అంటున్నారు, రకరకాల మాట్లాడుతున్నారు. గాసిప్స్ ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన సందర్భంగా ఆ మూసీలో ఏది జరిగిపోతుంది అన్నట్టుగా చేసి యాక్చువల్గా మూసీ నది ప్రక్షాళన పెట్టింది, ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయింది కేసీఆర్ గారి టైంలో. అదేదో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి పేదల ఇల్లు ఇరువైపులో ఉండేటువంటి వాటిని కోల్చేస్తున్నారని చెప్పి ఈయన మీద దూశారు. ఆ తర్వాత ఆ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూ అది ఎప్పటి నుంచో కోర్టులో ఉంది. కోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించి తెలంగాణ ప్రభుత్వం గెలుచుకుంది. దానికి సంతోషపడకుండా దాని యూనివర్సిటీ భూములు అక్కడేమో పులులు, సింహాలు, ఏనుగులు ఉన్నాయి, వాటినన్నింటిని చంపేస్తున్నారు, జింకలను చంపేస్తున్నారు అని చెప్పి ఏఐ ఆధారితమైనటువంటి విజువల్స్ని క్రియేట్ చేసి అది నమ్మించగలిగారు. సో ఇప్పుడు ఇది కూడా నమ్మిస్తున్నారు. ఏది 1000 కోట్లు పంపించాలి ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు. మరి ఢిల్లీలో అక్కడ కాంగ్రెస్ సంబంధించిన అంటే అక్కడ కాంగ్రెస్ పెద్దలకి ఏమైనా డబ్బులు తక్కువైనాయా, లేకపోతే ఫండ్ తక్కువ అయిందా? ఎలక్షన్స్ కి వీళ్ళు ప్రచారం చేయడానికి డబ్బులు లేవు, అందుకే ఇక్కడ నుంచి పంపిస్తున్నారని వార్త వస్తుంది కదా సార్. మరి అక్కడ తక్కువ అయితేనే కదా ఈ వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగానే తక్కువ అయిందంటారా? అంటే భారతదేశం మొత్తం మీద 2 రాష్ట్రాల్లోనే పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకటి కర్ణాటక, 2 తెలంగాణ. అధికారంలో ఉన్నారు కాబట్టి డబ్బులు మీరు ఇవ్వాలి అనేది ఆయన ఏదో వాళ్ళు ఏదో కండిషన్ పెట్టినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాఖ ఆ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ ఎలక్షన్స్ 2023లో జరిగినాయి. మరి ఏ రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి పంపించారు ఇక్కడికి? పంపించలేదు కదా. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ శాఖే కదా మొత్తం పెట్టుకుంది డబ్బులు. మరి ఆ రాష్ట్రానికి వీళ్ళు పంపించాల్సిన అవసరం ఏముంది? అధికారంలో ఉన్నంత మాత్రాన వీళ్ళు మొత్తానికి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి లీడర్లు ఉన్నారు కదా. ఈ రాష్ట్రం డబ్బులు ఇంకో రాష్ట్రంలో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఏదైనా అడ్జస్ట్ చేసినా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కానీ ఈ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రానికి పెట్ట అట్లుండదు. పార్టీ ఫండ్ ఉంటుంది, ఓవరాల్ గా పార్టీ ఫండ్ అనేది ఉంటుంది. ఆ పార్టీ ఫండ్ గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఇంతమంది క్యాడర్ ఉన్నారు, ఇంతమంది ఉన్నాం, మనం 1000 కోట్లు అంటే మనకేమైనా లెక్క అని చెప్పి అన్నారు. మెంబర్షిప్ డ్రైవ్ చేస్తే 1000 కోట్లు అనేది లెక్క, లేదా డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. డొనేషన్స్ అనేది పార్టీలో మామూలే. డొనేషన్స్ కలెక్ట్ చేస్తే 1000 కోట్లు రావా మనకి, ఇంతమంది ఉన్నాం అని చెప్పేసి అన్నాడు ఆయన. దాన్ని అదిగో మినిస్టర్స్ మీటింగ్లో టార్గెట్ పెట్టారు, ఆ టార్గెట్ రీచ్ కావడానికి క్యాడర్ చెబుతున్నారు అని చెప్పి దాన్ని నమ్మించేలాగా దీన్ని అన్వయించేసి ప్రజల్లోకి ఇప్పుడు కొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. అంతే తప్ప 1000 కోట్లు ఇవ్వడం ఇవన్నీ అంత నమ్మశక్యంగా అయితే ఉండవు. సో ఏదేమైనా సరే ఈ 1000 కోట్ల వివాదం అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మరి దీంతో నిజం ఎంత ఉంది అని అంటే ఇది కేవలం ఒక వైరల్ వార్తగా అయితే చాలా మంది కొట్టిపడేస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.